హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కర్. సో ఈరోజు బిగ్ బాస్ 8 ప్రోమో 1 అయితే వచ్చేసింది. బాబా మామూలు రచ్చ కానే కాదు. వారవ్వ ఇది కదా ప్రోమో అన్నట్టయితే ఉంది. అదే నిన్న మనము ఏదైతే మాట్లాడుకున్నామో క్లియర్ కట్గా ఈ సీజన్ మొత్తం కూడా మాస్ ఎవరైతే ఉన్నారో మాస్ అంటే ఎంజాయ్ చేసే వాళ్ళకి, మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి ఇలాంటి ప్రమోస్ అన్నవి చాలా అంటే చాలా 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 బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఈ ప్రోమోను మనం చూసినట్లయితే కనుక వారవ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో ఎలివేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో కమింగ్ టు ది ప్రోమో. సో ప్రోమో ఏంటంటే మెగా చీఫ్ కోసము ఫైటింగ్. నిన్నేమో లత్కోర్ గేమ్ పెట్టేసి, అంటే టీ షర్ట్లది మొత్తం ఫిజికల్ టాస్క్ పెట్టేసినాడు. ఆ ఫిజికల్ టాస్క్లో మరి ఎవరెవరికి దెబ్బలు తగిలినాయో, ఎవరెవరికి ఇంజ్యూర్డ్ అయిపోయినాడో అర్థమైతే అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైము ఒకరి మీద ఒకరికి కోపం వచ్చేలా కూడా ఆ టాస్క్ అయితే కనుక కనపడింది. ఈవెన్ అక్కడ కూడా గ్రూప్ గేమ్ అయితే చాలా బాగానే ఆడినారు, క్లియర్ కట్గా కనపడింది. సో ఈరోజు అంటే నిన్న ఎవరు అయితే టీ షర్ట్లు చెనిగిపోకుండా క్లియర్గా ఉన్నాయో వాళ్ళలో నుంచి ఒకళ్ళని ఎన్నుకునే బాధ్యత హౌస్ మేట్స్కి అయితే ఇచ్చినట్టు ఉంది. మేబీ అక్కడ రోహిణి, నిఖిల్ అయితే కనుక అక్కడ నిలబడ్డారు. సో అప్పుడు గౌతమ్ స్టార్ట్ చేసినాడు. సో నేను రోహిణికి మాత్రమే ఇచ్చేస్తా ఉన్నాను, మెగా చీఫ్ అవ్వడానికి అర్హురాలు అన్నటువంటిది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ గ్రూపిజం నడుస్తూ ఉంది. ఓల్డ్ అండ్ న్యూ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నటువంటిది ఇక్కడ నడుస్తుంది. సో గౌతమ్ పాయింట్ ఏంట్రా అంటే కనుక ఓల్డ్ వాళ్ళందరూ కలుసుకొని వైల్డ్ కార్డ్ ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా బయటికి పారవేయడానికి మాత్రమే సిద్ధమై ఉన్నారు అన్నటువంటిది గౌతమ్ పాయింట్. సో గౌతమ్ పాయింట్ మాట్లాడడానికి రీజన్లు ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ప్రతిసారి కూడా ఆ గేమ్స్ జరిగేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఒక ముగ్గురు ఆరు నలుగురు క్యాండిడేట్స్ వాళ్ళను మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ నామినేషన్స్ వచ్చినప్పుడేమో వాళ్ళ మీదనే ఫైర్ అయిపోయి కొంత డ్రామా చేసినా కూడా టాస్కులు వచ్చినప్పుడు మాత్రమే కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నటువంటిది గౌతమ్ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసి పట్టేసినాడు పాయింట్. అంటే నిన్న జరిగిన దాంట్లో కానీ మొన్న జరిగిన దాంట్లో కానీ పృథ్వీ ఎప్పుడు కూడా నిఖిల్కి ఫుల్ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అంటే అవసరం ఉన్నా అవసరం లేకుండా సపోర్ట్, వాడికి ఈడు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ప్రేరణ, యస్మి వాళ్ళు కలిసికట్టుగా బాగానే కూల్గా ఎంజాయ్ చేస్తున్నారు. దాని మీద పాయింట్ తీసుకొని మన ఎవరు గౌతమ్ ఇది చేసినాడు అన్నట్టు. దానికి మనోడు ఎవరు పృథ్వీ రెడీగా వచ్చినాడు. పృథ్వీ వచ్చి మీరు ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటున్నారు, సో అది నువ్వు రాంగ్ అన్నావు, నేను దాన్ని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నటువంటిది వచ్చేస్తాడు. సో ఇక్కడ కూడా జనరల్గా ఏంటంటే అక్కడ తన ఒపీనియన్ తనే చెప్పినాడు. ఎవరు గౌతమ్ తన ఒపీనియన్ ఇలా నడుస్తుంది కాబట్టి మేము వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళము మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాము, అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా అన్నటువంటి పాయింట్ అయితే వేసినాడు. దాని గమ్మున మూసుకొని కూర్చుంటే బాగానే ఉండేది. అది కాకుండా ఎక్స్ప్లెనేషన్ అడిగేసరికి అప్పుడు క్లియర్ కట్గా మీరు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళను తీసేయడం అనేది నాకు నచ్చలేదు బ్రో, అది మీరు మాట్లాడుకున్నారు, అది చాలా పెద్ద తప్పు అన్నటువంటి విషయాన్ని మాట్లాడితే మనోడు దానికి ఏమన్నా అడ్డగోలు రీజన్ లాగా చెప్పి ముఖం వేరేలాగా పెట్టి నువ్వు ఎట్ట మాట్లాడతావు, అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావని నానా యాగి రచ్చ చేస్తా ఉంటే మధ్యలో టింగర్ బుచ్చి మన విష్ణుప్రియ రాకూడదు. అక్కడ జరిగే సిచ్యువేషన్ వేరు. ఈ అమ్మాయి మరి మధ్యలో ఎందుకు ఎంటర్ అయిపోయింది. అది కాదు గౌతమ్ అన్నటువంటి వాయిస్ అయితే ఇచ్చింది. ఏది కాదు గౌతమ్, రియల్గా జరుగుతున్నది అదే. మనోడు చాలా ఫైర్లో ఉన్నాడు. గౌతమ్ వచ్చినప్పుడు మనకే డిఫరెంట్ కనపడ్డాడు, కానీ రోజు రోజుకు గేమ్లో ఫుల్ ఫ్లెజ్ కూడా ఇన్వాల్వ్ అయిపోతూ బాగానే చేసినాడు. అందులో పృథ్వీ నోరు జారినాడు, చాలాసార్లు జారినాడు వేరే వాళ్ళ మీద. ఈరోజు చాలా అగ్రెసివ్గా జారినాడు. దానికి రెడ్ కార్డ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో చూసే వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా అర్థమైపోయి వీళ్ళంతా ఏం చేస్తారంటే కనుక బ్యాచ్
ఏదైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నారో ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే గనక ఎదుటివాడిని ఏ మాట మాట్లాడితే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారో అట్లా ట్రిగ్గర్ అయ్యేలాగా చేస్తారు అన్నట్టు. సో ఆ ట్రిగ్గర్ అయ్యేలాగా చేసి వాళ్ళ నుంచి ఒక సౌండ్ వచ్చేలాగా చేసి దాని మీద వీళ్ళు మాట్లాడతారు. వెరీ స్ట్రాటజికల్ మైండ్ అన్నట్టు. సో ఇక్కడ కూడా మనోడు అంటే గౌతమ్ కొంచెం ఫైర్లో ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఏం చేయాలంటే కనుక ఎమోషనల్గా కొట్టాలి. వాడు వీడు ఎవడ్రా నువ్వు నాకు చెప్పేది, దట్ ఈస్ వెరీ రాంగ్ వర్డ్. ఎవడ్రా అని చెప్పేదానికి నువ్వు ఎవడ్రా అని అనకూడదు, అంటే నేను అంటాను. దట్ ఈజ్ ఓన్లీ రౌడీజం. ఆడు సీరియల్స్లో ఎట్లా ఉన్నాడో ఏమో తెలియదు, కానీ ప్రతిసారి కూడా నామినేషన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా డిఫైన్ చేసుకునేటప్పుడు కానీ ఒక దరిద్రమైనటువంటి ఒక ముఖం పెట్టేసుకొని ఆ ముఖంలో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటూ ఎదుటోడి మీదకి ఏదో పులిలాగా నేను వెళ్తున్నా, సౌండ్ చేస్తున్నా, అరుస్తున్నా అని చెప్పేసి అనేదెల్లాన్ని పిచ్చినాకులాగా మళ్ళీ గమ్మనవై కూర్చుంటాడు అన్నట్టు. అట్లా చేస్తున్నాడు మన పృథ్వీ బిగ్ బాస్ హౌస్లో. సో దీన్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా డిఫైన్ చేస్తున్నారు ఫైనల్ గా. అండ్ రోహిణి అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూర్చొని కూడా డిస్కషన్ పెట్టింటారు. ఆ డిస్కషన్ లో కూడా క్లియర్ కట్ గా కనపడుతుంది, ఇద్దరు మాట్లాడేటప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వాడు ఎందుకు ఉరుకుతొచ్చి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పాయింట్. వీళ్ళు మాట్లాడుకున్నది వీళ్ళే మాట్లాడాలి కదా. నిఖిల్ గురించి అన్నప్పుడల్లా ప్రతిసారి కూడా పృథ్వీ ఎంటర్ అవుతారని రోహిణి అండ్ టేస్టీ తేజ కూడా మాట్లాడుతున్నాడు. టేస్టీ తేజ క్లియర్ కట్ గా అంటున్నాడు, అది మామూలుగా డిఫైన్ చేసినట్లేదు, ఆ రౌడీజం చేసినట్లే ఉంది, మనం ఏమన్నా ఎక్కడ ఉన్నాము, రౌడీలా గొడవలు పడడానికి వచ్చినామా అన్నటువంటిది అయితే కనుక క్లియర్ కట్ గా మాట్లాడుతున్నాడు. గాయ్స్, ఇది ఈరోజు జరిగినటువంటి క్లియర్ కట్ గా ప్రోమో అయితే కనుక. అక్కడ ఎస్మి కొంచెం డిఫరెంట్గానే వాదిస్తూ ఉంది. ఇంకా ఈరోజు చూడాలి ఇంకా 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 ఎంత ఫైటింగ్ జరిగి ఉంటుందో అన్నటువంటిది. బట్ ఫైనల్గా గౌతమ్ ఈజ్ రాక్ అని అనుకోవచ్చు. ఆడు ఎంత రెచ్చగొడుతున్నా మనోడు స్టైల్లో చేతులు కట్టుకొని ఇట్లా నిలబడి అరే వాడు వీడు అనొద్దని మాత్రమే అంటున్నాడు, కానీ ఇంకొకటి వేరే వర్డ్ అయితే వాడలేదు. అది గాయ్స్ ఈరోజు ప్రోమో 1. ప్రోమో 2లో మళ్ళీ కలుస్తాం. బాయ్.